ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోక తండ్రి, కృపయు కనికరగల మా దేవా, నమ్మదైన దేవా, అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవా, మీ పరిశుద్ధ పాదాలకు స్తుతులు స్తోత్రం తండ్రి. మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు, అద్వితీయ దేవుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నత నామములో మేము స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం ప్రభా. మా దేవుడుగా, మా ప్రభుడుగా, మా యజమానుడిగా, మా కాపురిగా మీరు ఉన్నందుకే మీకు స్తోత్రాలు. మా ఆశ్రయ దుర్గం మీరు, మా ఎత్తైన కోట, మా కొండ, మా కోట, మా శైలం, మా డాలు మీరు ఎందుకే మీకు స్తోత్రాలు. మా ప్రభా, నీ దాసుడు కాంతారావు గారిని మా ప్రభా మీరు మరుగుపరిచి మా ప్రభా ఈ యొక్క ఆరాధన టీవీ ఛానల్ ద్వారా మా ప్రభా మీ ప్రేమ సువార్త అనేకులకు అందించబడటానికి మీరు తండ్రి మార్గాన్ని సువిశాలం చేసేందుకే మీకు స్తోత్రాలు. అనేకులు రక్షణ పొందుటకు మా ప్రభా, అనేకులు క్షేమాభివృద్ధి పొందుటకు, అనేకులు తండ్రి మీ మేలును గ్రహించుటకు సహాయం చేయండి. మా ప్రభా కుటుంబాలు సంతోషంతో ఆనందంతో మా ప్రభా తండ్రి మీ రక్షణ ఆనందం అనుభవించినట్టు సహాయం చేయండి. ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా చేయండి. మీ దాసుని మీ ఏడంతల ఆత్మచేత అభిషేకించి మీ నోటి బురగా వాడుకుని ప్రార్థిస్తూ దయగల మీ హస్తములు అప్పజెప్పుకుంటూ మ్రొక్కుతూ పూజించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. నేను ఈ యొక్క ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తినే కానీ, ఆ యొక్క ఎదురల్లపాడు గ్రామానికి చెందిన వ్యక్తినే కానీ, నాకు ఇక్కడ ఏ ప్రాంతము ఏ ఊరు, నాకు ప్రతి గల్లీ హైదరాబాద్లో ప్రతి గల్లీ తెలుసు. ఎందుకు తెలుసు అని అంటే నేను అక్కడ పని చేశాను. ప్రతి ఏరియాలో నడుచుకుంటూ తిరిగాను. ప్రతి ఏరియాలో చాలా కష్టపడ్డాను, ఇబ్బందులు పడ్డాను, చాలా వేదన పడ్డాను. నా ముఖమంతా తెల్లగా వికారం అయిపోయింది, నా చేతులన్నీ తెల్లగా అయిపోయాయి, బాధపడ్డాను. ఎంతేరు ఎవరు నన్ను దగ్గరికి తీసేవాళ్ళు లేరు. ఎందుకు అని అంటే నా కుటుంబము, మా అమ్మ నాన్న ఇక్కడ ఉండిపోయారు, నేను ఒక్కడినే అక్కడికి వెళ్ళిపోయాను. అనేక కష్టాలు పడ్డాను, అనేక బాధలు పడ్డాను, అనేక రకాలుగా జీవించాను. ఆ యొక్క సినిమాలు నైట్ సెకండ్స్ ఫస్ట్ అని చెప్పి అనేక రకాలుగా 20 రూపాయలు దొరికితే చాలండి, క్రాస్ రోడ్డుకి వెళ్ళిపోయి నడుచుకుంటూ వెళ్ళిపోయి చూసిన సినిమాలే చూస్తూ ఉండేది. అదొక పిచ్చి, అదొక లోకం, అదొక మైకం. ఎలాంటి ఆ యొక్క రీతిలో జీవించానంటే అనేక రకాలుగా పాపములోను, అనేక రకాలుగా శాపములో జీవించాను. కోటి అనే సెంటర్లో కొన్ని సంవత్సరాలు ఉన్నాను. ఆ సెంటర్లో సాయంత్రం కాగానే నా ఇష్టానుసారంగా కొంతమంది అందరం కలిసి మాతో కలిసి పనిచేసే వాళ్ళు కానీ ఏం చేస్తారంటే అందరం కలిసి ఎంజాయ్గా తిరుగుతూ ఉంటాం, సినిమాలకు వెళ్తుంటాం. అటువంటి జీవితంలో నుండి ప్రభు నన్ను ఏం చేశాడంటే 2005లో ప్రభు నన్ను పట్టుకున్నాడు. ప్రభు యొక్క పిలుపు మేరకి ఒక స్వార్థ సభకు వచ్చాను. ఒక కుటుంబ ఆశీర్వాద కూడికకు వెళ్ళాను. అక్కడ ప్రభు మాట్లాడాడు. ఎలాంటి మాటలంటే, నువ్వు ఇంకా ఎలాగూ ఈ పాపములో ఈ లోకములో జీవిస్తావు అని చెప్పబడినప్పుడు నేను తిరిగి మళ్ళీ పశ్చాత్తాపడ్డాను. నా చిన్నప్పుడు 10 సంవత్సరాల వయసులో ప్రభు కొరకు మా ఊరు నుండి 4 కిలోమీటర్ల దూరంలో ప్రభు కొరకు ప్రయాసపడ్డాను. తర్వాత అదంతా మర్చిపోయి నా ఇష్టానుసారంగా జీవించాను, నా ఇష్టానుసారంగా బ్రతికాను. తిరిగి మళ్ళీ 2005లో ప్రభువుని తెలుసుకొని నా సొంత రక్షకునిగా అంగీకరించి నేను పొదిలిలో బాప్టిజం పొందాను. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, మన జీవితము చాలా విలువైనది. మన జీవితము చాలా ఆ యొక్క విలువ కలిగిన జీవితము గనుక ఈ జీవితము జీవించేటప్పుడు చాలా మంది నా అటువంటి వారు చాలా మంది ఇచ్చిల విడిగా జీవిస్తూ ఉన్నారు. తన డబ్బును ఎంతో వ్యర్థం చేసుకుంటున్నారు. ఎంతో ఆ యొక్క అలవాట్లకు, వ్యసనాలకు వారి డబ్బును నాశనం చేసుకొని విచ్చలవిడిగా తిరుగుతూ, లాస్ అవుతూ, నష్టపోతూ, అప్పులు పాలైపోయి జీవిస్తున్నారు. అటువంటి స్థితిలోనికి ఎవరు రాకూడదు అనే దాని కొరకే నేను ఈరోజు ఈ సాక్ష్యం చెప్తున్నానండి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక.
అటువంటి స్థితిలో నుండి ప్రభు నన్ను రక్షించుకొని ఈ యొక్క హైదరాబాదు ప్రాంతములో నన్ను ఆ యొక్క ప్రాంతములో ఏం చేస్తాడయ్యా అంటే, నేను 2005లో బాప్టిజం తీసుకున్నాను. 2012కి వచ్చేకే ఆ యొక్క హైదరాబాదు ప్రాంతంలో పరిచర్య స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసేటప్పుడు నా కాడ ఏమీ లేదు. ఎలాంటి పరిస్థితి అంటే, నా పరిస్థితి అక్కడ ఒక ఇల్లు కానీ కిరాయికి తీసుకొని నడిపించలేని పరిస్థితి. ఎన్నో గుడిసెలలో ఉండి ఆ గుడిసెలు వానబడినప్పుడు ఆ గుడిసెలు మారుస్తూ, అలాంటి సిచ్యువేషన్లో నుండి ఒక రూము కానీ కిరాయికి తీసుకోలేని పరిస్థితిలో నుండి 2012లో నాకు ఉన్న ఆశను బట్టి, ప్రభు ఇచ్చిన ఆ యొక్క పిలుపును బట్టి, ఆయన ఇచ్చిన ఆ యొక్క దర్శనాన్ని బట్టి, ఆయన ఇచ్చిన నడిపింపును బట్టి, ఆయన ఇచ్చిన కృపను బట్టి, ఆయన ఇచ్చిన జ్ఞానమును బట్టి, ఆయన ఇచ్చిన ఆ యొక్క ప్రేమను బట్టి ఆ ప్రాంతంలో ఎవరు నాకు తెలియదు. ఏం చేయాలో అర్థం కాదు. ఎటువంటి పరిస్థితుల్లో నేను ఉండాలనో అర్థం కాదు. అది మన ప్రాంతం కాదు, మన దేశం కాదు, లేకపోతే మన ప్రజలు కాదు. అయినప్పటికీ కానీ నాకున్న నమ్మకము, నాకున్న ఆశ, నాకున్న గురి, నాకున్న కోరిక, నాకున్న ప్రతిదీ ఏంటిదయ్యా అంటే, ప్రభు కొరకు నేను నిలబడాలి. నా జీవితాన్ని బాగు చేసిన దేవుడు, నా కుటుంబాన్ని బాగు చేసిన ప్రభువు, నా యొక్క అన్ని రీతులుగా బాగు చేసిన ప్రభు కొరకు నేను ఆ ప్రాంతములో నిలబడాలి. ఆ ప్రాంతములో పరిచర్య స్టార్ట్ చేయాలి. దేవుని ఒక మాట నేను చెప్పాలి అనే ఒక ఆశతో అక్కడ ఒక్కడిగా నేను స్టార్ట్ చేశాను. భయపడలేదండి, ఎక్కడ ఇబ్బంది పడలేదండి. ఒక రూమ్ కోసం వెతుకులాడితే ఆయన అన్నాడు, ఒక క్రిస్టియన్ అడిగితే ఆయన అన్నాడు, లేదు ఇచ్చేసామన్నారు. ఒక హిందువుని అడిగితే, అన్న నీకెందుకు నడిపించుకున్నా అని చెప్పి మందిరానికి ఒక చిన్న రూమ్ ఇప్పించాడు. ఎంత భయంకరమైన పరిస్థితులలో జీవిస్తున్నామంటే, ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నామంటే, ఒక క్రైస్తవుడు చేయలేని పని కన్యలు చేస్తున్నారండి. ఆ రీతిలో స్టార్ట్ అయినా, ఆ రూమ్లో స్టార్ట్ అయినా ఆ యొక్క ప్రార్థన గది, ఆ ప్రార్థన ధూపము ఈ రోజు చూసినట్లయితే మన నరేంద్రయ్య గారు చూశాడు. నేనుండే ఆ యొక్క చర్చి ఎలాగుంటుంది అంటే 300 గజాలలో 3 ఫ్లోర్లలో ఉంటుంది. హల్లెలూయా. ఎలాగుంటుందంట, 300 గజాలలో 3 ఫ్లోర్లలో ఎవరు ఇచ్చారయ్యా అంటే, కేవలము ప్రభు కృపను బట్టి, ప్రభు యొక్క ప్రేమను బట్టి, ప్రభు యొక్క ఉచితమైన ప్రేమను బట్టి ఆ ప్రాంతములో ఆయన నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. నేను ఒకటే ప్రార్థన చేశాను, అయ్యా నేను బ్రతికినా ఇక్కడ చనిపోయినా కానీ నీ మందిరము మాత్రము ఉండాలి ప్రభు అని నేను ప్రార్థన చేశాను. నేను లేకపోయినా పర్వాలేదు, నేను ఇక్కడ ఆరాధించే స్థలము, స్టార్ట్ చేసిన స్థలము, ఈ స్థలము శాశ్వతముగా నిలబడాలి. నా జీవితం ఇక్కడ అంకితం అయిపోయినప్పుడు కానీ పర్వాలేదు, కానీ ఒక కూలి పని చేసుకునేవాడు దేవుని మందిరం కట్టాడు. దేవుని కొరకు అనేకులను రక్షించడానికి, అనేకులను ప్రభు వైపుకు నడిపించడానికి, ఆ మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరముగా ఉండడానికి కొరకు నేను ఆశపడ్డానండి. ఆశ కలిగిన ప్రాణాన్ని ఏం చేస్తాడంట, తృప్తిపరుస్తాడండి. ఎలాంటి ఆశ! ఈరోజు నరేంద్రయ్య గారు చాలా కష్టపడుతున్నాడు. చూస్తూ ఉంటాను నేను వాట్సాప్లో. ఆయన ఎన్నో మీటింగ్స్ పెడుతుంటాడు, ఎక్కడెక్కడికో వెళ్తూ ఉన్నాడు. ఎందుకయ్యా, ఎందుకు ఈ ఒక ఆశ, ఎందుకు ఈ ఒక తపన, ఎందుకు ఈ ఒక గురి అని అంటే, ఒక్కరినైనా ప్రభు వైపుకు నడిపిస్తే, ఒక్కరినైనా వారి జీవితాలను రక్షిస్తే, ఒక్కరినైనా మారిస్తే ఈ ప్రకాశం జిల్లాలో అనేకులను తయారు చేస్తారు అనే ఆశతో తాను అనేక గ్రామాలకు వెళ్తున్నాడు. తానే కాదు, ఇక్కడున్న మనం అందరం వెళ్తున్నాం కాదంటలేదు. కానీ మన గురి, మన యొక్క ఆలోచన, మన యొక్క తలంపు, మన యొక్క ఉద్దేశము ఏమై ఉండాలయ్యా అనంటే, నేను బాగుంటే సరిపోయిద్ది, నా సంఘము బాగుంటే సరిపోయిద్ది, నా పిల్లలు బాగుంటే సరిపోయిద్ది అనుకునేది కాదండి. ఏంటిదంట, ఎందుకు ఖర్చు లేనిపోని బాధలు ఎందుకు? నా ఇంట్లో నేను చేతులు ముడుచుకుని ఆదివారం వస్తే నా సంఘములో నేను పరిచర్య చేసుకుని సైలెంట్గా ఉంటే సరిపోయింది కదా? చెప్పండి, సరిపోయిద్దా?
ఉచితముగా రక్షణను నేను ఇచ్చాను, ఉచితముగా మీరు ఏం చేయమంటున్నాడు? హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ఈరోజు ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మీరు, మనము ఏం చేయాలయ్యా అనంటే, నశించిపోతున్న వారి కొరకు ప్రయాసపడాలి. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. దేవుని బిడ్డలారా, ప్రభు కొరకు ప్రయాసపడితే, ప్రభు కొరకు ప్రయత్నం చేస్తే ఏది ఆగేది ఉండదు. నేను ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళాను, అక్కడి నుండి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. హల్లెలూయా. ఇక్కడే కాదు, అనేక ప్రాంతాలు ఇలా తిరుగుతూ ఉండాలి. నా ప్రార్థన ఏంటిదయ్యా అంటే, ప్రపంచమంతా ఇలా తిరుగుతూ ఉండాలి అనే ప్రార్థన. నా కాడ ఏమొక్క రూపాయి లేదు, అయినప్పటికీ నేను భయపడను. ఎందుకు భయపడను అని అంటే, నా దేవుడు జీవము కలిగిన దేవుడు, సమస్తమును అనుగ్రహించిన ప్రభు కనుక, ఆ ప్రభు ఒక్క మాట ఈ క్షణము చెప్తే నీ జీవితమే మారిపోయిందండి, నీ బ్రతికే మారిపోయింది, నీ స్థితిగతులే మారిపోతాయి. ఎలాంటి ఆ యొక్క గొప్ప ప్రభు అంటే, ఎలాంటి గొప్ప దేవుడు అంటే, అటువంటి గొప్ప దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం, అటువంటి గొప్ప దేవుణ్ణి మనము మహిమపరుస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు యొక్క కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనసుని హృదయానికి గోచరం కావండి. అటువంటి గొప్ప దేవుని ఆరాధిస్తున్నాం, అటువంటి గొప్ప ప్రభుని మహిమపరుస్తూ ఉన్నాం. అందుకనే ఈరోజు మన స్థితి, మన యొక్క పరిస్థితి ఎలాగున్నది? దేని కొరకు ఇక్కడికి వచ్చాము మనం? దేని కొరకు ఇక్కడికి వచ్చాము అని అంటే, ప్రభుని ఆరాధించడానికి, ప్రభుని మహిమపరచడానికి, ప్రభు నీ ద్వారా అనేకులను రక్షించడానికి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. చూడండి, ఇక్కడ కొన్ని మాటలు మనకు చెప్పబడుతూ ఉన్నాయి. చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలోనికి వచ్చినట్లయితే, ఇక్కడ ఏమని అంటున్నాడంటే 21వ వచనంలో, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములోనికి ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశిస్తాడు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటిదంట? ప్రభుని ఆరాధించేది, ప్రభుని మహింపరిచేది దేనికి? పరలోక రాజ్యానికి వెళ్ళడానికి. అనేకులను రక్షిస్తే వారు రక్షణలోనికి వచ్చి పరలోకంలోనికి వెళ్ళడానికి ప్రయాసపడుతున్నాం. పరలోక రాజ్యములోనికి వెళ్ళడానికి, అనేకులను ప్రభు వైపుకు నడిపించడానికి, ఆ యొక్క నడిపించినప్పుడు వారు పరలోక రాజ్యములోనికి వెళ్ళడానికి ప్రయాసపడుతున్నాం. మన ప్రయాసమంతా, ప్రతి దైవ సేవకుడు ప్రయాసపడేది దేని కొరకయ్యా అంటే, ఒకరిని రక్షిస్తే వారు ఆ పాపములో నుండి, ఆ శాపములో నుండి తప్పించుకొని మారు మనసు పొంది, రక్షణ పొంది పరలోక రాజ్యంలోనికి వెళ్ళడానికి ప్రయాసపడుతున్నాం. పరలోక రాజ్యములోనికి వెళ్ళాలి అని అంటే ఏం చేయాలయ్యా అని అంటే, ప్రభు చిత్త ప్రకారంగా. చాలాసార్లు మన చిత్తానుసారంగా మనము చేస్తూ ఉంటాం, ప్రభు చిత్తం పక్కకు పెడతాం. ఆయన అక్కడ చెప్పబడుతున్న ఆ మాటలు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపలేడు గాని నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడు అని చెప్పబడుతూ ఉందండి. ఈ రాత్రి అనేకులను ఏం చేయడానికయ్యా అంటే, ప్రభు యొక్క చిత్తం వైపుకు నడిపించడానికి, ప్రభు యొక్క ప్రణాళిక వైపుకు మనము తీసుకువెళ్ళడానికి ఈరోజు ప్రయాసపడుతూ ఉన్నాము, ప్రయత్నములు చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు, స్తుతి కలుగును గాక. అటువంటి గొప్ప దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉన్నాము, అటువంటి గొప్ప ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నాము. చూడండి, అందుకనే అక్కడ కొన్ని మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనములో అంటాడు, చదివి సహాయం చేయగలరా? ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు.
ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందుకనే ఇంకొక మాట అంటాడు. ఏమని అంటాడంటే, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనములో, ఆ పిరికివారును, అవిశ్వాసులను, ఆ అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. హల్లెలూయా. ఈ సువార్త చెప్పబడుతున్న మాటలు, తెలియజేయబడుతున్న మాటలు ఎలాంటి అయ్యానంటే, చూడండి 20వ అధ్యాయము 10వ వచనములోనికి వచ్చినట్లయితే, వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడును అని చెప్పబడుతూ ఉన్నాయండి. ఎందుకు ఈ మాటలు తెలియజేయబడుతున్నానంటే, దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఈ లోకములో జీవించినంత కాలము ఎలాగో జీవిస్తాడంటే తన ఇష్టానుసారంగా జీవిస్తాడండి. ఎలాగంట, ఈ లోకములో ఒక వ్యక్తి ఎలాగూ జీవిస్తాడయ్యానంటే, లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనంలోనికి వచ్చినట్లయితే చాలు, ఇదంతా మనకు తెలిసిన స్టోరీ. ఒక ధనవంతుడు, ఒక బీదవాడైన లాజరు. ఏమనంటున్నాడంటే, ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక పేదవాడు ఉన్నాడు. ధనవంతుడు తన ఇష్టానుసారంగా సుఖభోగాలతో జీవిస్తూ ఉన్నాడు. ధనం ఉండటం తప్పు కాదు, ఆ ధనమును ఎలాగో ఉపయోగించాలి అనేది దేవుడిచ్చే జ్ఞానము. హల్లెలూయా. అయితే ఈ ధనవంతుడు ఏం చేశాడయ్యా అనంటే, తన ఇష్టానుసారంగా తన ధనాన్ని ఏం చేశాడయ్యా అంటే, అనేక రకాలుగా ఆయన జీవిస్తూ, అనేక రకాలుగా బ్రతుకుతూ, ఊదా రంగు వస్త్రాలను ధరించుకొని తన ఇష్టానుసారంగా తన ధనాన్ని ఖర్చు పెట్టుకున్నాడు. ఒక పేద వాడైన ఆ యొక్క లాజరు ఏం చేశాడయ్యా అనంటే, నీతి కొరకు ఆకలి దప్పులను కలిగి తన బల్ల మీద నుండి పడిన రొట్టె ముక్కలను తింటూ తన జీవితాన్ని గడిపాడండి. ఏం చేశాడంట, తన జీవితాన్ని జీవించాడు, యథార్థంగా బ్రతికాడు. ఒకానొక దినమున ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడంటే, డైరెక్ట్గా పరలోకమునకు వెళ్ళిపోయాడు. రెండు మార్గాలు ఉన్నాయి, రెండు గుంపులు ఉన్నాయి. ఎలాంటి గుంపులయ్యి అంటే, ఆ యొక్క విశ్వాసులు, అవిశ్వాసులు. ఈ రోజులలో చూసినట్లయితే ఇక్కడ కూర్చొని విన్నట్టుగా వింటున్నాము, కానీ మళ్ళీ బయటికి పోయినాక మళ్ళీ ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. ప్రభు కొరకు బ్రతుకుతలేము, ప్రభు కొరకు నడుస్తలేము, ప్రభు కొరకు ఆయన రక్షణ సువార్త కొరకు మనము ప్రయాసపడతలేము. ఒకానొక దినమున ఆ యొక్క పరలోకములోకి వెళ్ళినప్పుడు ఆయన నిన్ను డైరెక్ట్ గా అడుగుతాడు. ఏమనంటే, నా ప్రియ కుమారి, నా ప్రియ కుమార్తె, నీవు ఎలా జీవించావు, ఎలా బ్రతికావు, ఈ లోకములో ఉన్న ధనమును ఏం చేశావు? డబ్బు ఉన్నవాడికి ఏం రాదంట, బుద్ధి రాదు. ఎందుకు రాదు అనంటే, దేవుని సువార్త ఇక్కడ జరుగుతూ ఉంది, దేవుని యొక్క ఆ యొక్క రక్షణ సువార్తలు జరుగుతూ ఉన్నాయి. నేను కొంత సహాయము దైవ సేవకుడికి చేస్తాను అనే తలపు రాదండి. ఎవరికి వస్తుంది అయ్యానంటే, లేని వాళ్ళకే. డబ్బు లేని వాడే వచ్చి ఏంటంట, వేలు తీసాయా, ఈరోజు మీటింగ్ జరుగుతుంది కదా నరేంద్ర కుమార్ గారు, ఈరోజు మీటింగ్ జరుగుతుంది కదా, తీసుకో, దీని కొరకు వాడు అని చెప్పి ధనము లేనివాడు పరిచర్య కొరకు, సువార్తల కొరకు, ఆ యొక్క ఉజ్జీవ సభల కొరకు ఖర్చు పెడతాడు. వాడు చనిపోయినప్పుడు పరలోకములకు వెళ్ళి అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడు. హల్లెలూయా. ధనం ఉండటము తప్పు కాదు, కానీ ఆ ధనమును నీవెక్కడ ఖర్చు పెడుతున్నావు? ఎవరి కొరకు ఖర్చు పెడుతున్నావు? దేని కొరకు ఖర్చు పెడుతున్నావు? ఏ ఒక పరిచర్య జరుగుతున్నప్పుడు కొంత విస్తే ఏమవుతుంది? పరిచర్య ఇంకా అనేకులు, నీ ద్వారా అనేకులు ఇంకా రక్షణలోనికి రారా, మారు మనసులోనికి రారా? హల్లెలూయా.
దేవుని సేవకులు ఈరోజు చూసినట్లయితే ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారండి, ఎంతో బాధపడుతున్నారండి, ఎంతో వారి కుటుంబము నడవక, వారి పిల్లలకు ఫీజులు కట్టుకోలేక, వారి జీవితాన్ని ఆ యొక్క ప్రాణముగా పెట్టి ప్రభు యొక్క పనే నాకు మార్గము అని చెప్పి రెయ్యం పగళ్ళు వారు నిద్రలు మానుకొని వారి కుటుంబాన్ని వదిలిపెట్టుకుంటూ అనేక ప్రాంతాలకు 2 రోజులు 3 రోజులు 4 రోజులు వారం రోజులు అనేక రోజులు వెళ్ళిపోతారు. ఎందుకయ్యా అనంటే ఒక్కరినైనా ప్రభు వైపుకు నడిపించాలి, ఒక్కరినైనా ఈ రక్షణ సువార్త వైపుకు తీసుకురావాలి అని ప్రయాసపడుతూ ఉంటారండి, ప్రయత్నము చేస్తూ ఉంటారు. ఎందుకు అనంటే ఈ లోకములో నాకు మెప్పు అవసరం లేదయ్యా, పరలోకములో ఆయన ఆ యొక్క నీవు ఎంతమందిని సంపాదించావు అని అడిగినప్పుడు నేనేం చెప్పాలి అని చెప్పి దైవ సేవకులు ఇలాంటి సభలు, ఇలాంటి ఆ యొక్క ఉజ్జీవ సభలే కావచ్చు, రక్షణ కుటుంబ ఆశీర్వాద కూడికలే కావచ్చు పెడుతూ ఉంటారు. ఆ ధనవంతుడు ఈ లోకములో తన ఇష్టానుసారంగా జీవించి ఏమైపోయాడంట, లాజర్ను కనిపెట్టలేకపోయాడు. పరలోకములోనికి వెళ్ళినాక ఆ యొక్క పాతాళంలోనికి ఏమైపోయాడంట, ధనవంతుడు పాతాళంలోనికి వెళ్ళిపోయాడు. ఆ యొక్క పేదవాడైనటువంటి వాడు పరలోకములో సుఖముగా ఉన్నాడు. ఈ లోకములో కష్టం వచ్చినా, ఈ లోకములో నిందొచ్చినా, ఈ లోకములో అవమానాలు వచ్చినా, ఈ లోకములో అనేకమైనవి వచ్చినప్పుడు కానీ ప్రభు కొరకు, ప్రభు రక్షణ సువార్త కొరకు నిలబడండి. ప్రభు మీ పట్ల గొప్ప కార్యములు జరిగిస్తాడండి, గొప్ప అద్భుతాలు చేస్తాడండి, మీ కుటుంబాలను దీవిస్తాడండి, మీ పిల్లలను ఆశీర్వాదిస్తాడండి, మీ పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుందండి. ఎందుకు అనంటే నన్ను ఆశీర్వాదించిన దేవుడు, నన్ను దీవించిన దేవుడు, నన్ను ఆ యొక్క ఉన్నతమైన స్థానములో పెట్టిన దేవుడు ఈరోజు ఇక్కడ అటువంటి స్థితిలో ఉన్న వారిని కానీ ఆశీర్వాదించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే ఆయన అంటాడు, ఎటువంటి గొప్ప మాటలు చెప్తున్నాడంటే, ఎటువంటి గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడంటే, నాకు ఆ ప్రాంతము తెలియని ప్రాంతానికి ప్రభు తీసుకుపోయి ఒక గొప్ప సేవకునిగా అనేక ప్రాంతాలకు దేవుడు తీసుకుపోతున్నాడంటే మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించడా? ఒకసారి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంటే ఈ రాత్రి ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించే రాత్రి, ఈ రాత్రి ప్రభు మిమ్మల్ని దీవించే రాత్రిగా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఎందుకు అనంటే ప్రభు నా జీవితంలో కార్యము చేసిన దేవుడు మీ జీవితాలలో కానీ గొప్ప కార్యాలు చేస్తాడు. ఎలాగూ అనంటే ఆ యొక్క ధనవంతుడికి ఎవరు అవసరం వచ్చారంట, ఈ లోకములో బాధపడిన వ్యక్తిని, ఆ లాజరును పంపించయ్యా, తన చిటికినేలుతో నాకు దాహం తీర్చమను అని చెప్తే ఆయన అంటాడు, మీకు మాకు ఏంటిదంట అగాధం ఉందయ్యా, చాలా అగాధం ఉంది. ఈ లోకంలో జీవించినంత కాలము దీపం ఉండగానే ఏం చేయాలంట, ఇల్లు చక్క పెట్టుకోకుండా నా ఇష్టానుసారంగా జీవిస్తాను, తర్వాత చూసుకుంటానులే ఏముందో లేదు అని అంటే ప్రయోజనం లేదండి. ఒకానొక దినమున నిన్ను నిలబెడతాడు, ఒకానొక దినమున నిన్ను అడుగుతాడు. అప్పుడు నీ దగ్గర సమాధానము లేకపోతే, అప్పుడు నీ దగ్గర ఆ యొక్క మాటలు లేకపోతే, ఎన్ని సంవత్సరాల తరబడి ఇటువంటి మీటింగులే కావచ్చు, నీ జీవితాంతము దేవుని మందిరంలోనికి వచ్చిన ప్రయోజనము లేదు. ఎందుకు లేదంటే నీ మనసు, నీ ఆలోచన, నీ స్థితి, నీ పరిస్థితి అన్నీ ఏం కావాలంటే ప్రభు కొరకు నేను జీవించాలి, ప్రభు కొరకు, ఆయన నీతి కొరకు. నేను ఆకలి దప్పులతో ఉండేనా కానీ ప్రభు స్వార్థను నేను అందిస్తాను అని చెప్పి ముందుకు సాగితే ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వాదిస్తాడండి. ఆశీర్వాదించే దేవుడు, రక్షించే దేవుడు, బాగు చేసే దేవుడు. అటువంటి గొప్ప దేవుణ్ణి మీరు మహిమపరుస్తూ ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. అటువంటి గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఎప్పుడు మనల్ని ఆశీర్వాదిస్తాడు అనంటే చూడండి, ఆ కీర్తనలు 128 అధ్యాయము
4వ వచనం, యెహోవాయందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వాదింపబడతారు. ఏం కావాలి? ఆశీర్వాదాలు కావాలి, కాదంటలేను. దీవెనలు కావాలి, కాదంటలేను. కానీ ప్రభు కొరకు కానీ, ప్రభు యొక్క రక్షణ స్వార్థ కొరకు కానీ ఏం చేయాలంట? నీవు ఆశీర్వాదింపబడిన తర్వాత ఏం చేయాలి? ప్రభు కొరకు మళ్ళీ తిరిగి ధారాళముగా నీవు ఖర్చు పెట్టాలి, ధారాళముగా నీవు ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ప్రభు నిన్ను ఆశీర్వాదిస్తాడు. అందుకని అంటున్నాడు, యెహోవాయందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వాదింపబడుదురు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వాదిస్తాడు. ఈ కుటుంబ ఆశీర్వాద కూడికకు వచ్చిన నీవు ప్రభు ఆశీర్వాదిస్తాడు. కానీ నీ వంతు అనేకులను ప్రభు వైపుకు నడిపించే వ్యక్తిగా, ఆ క్రీస్తు వైపుకు నడిపించే వ్యక్తిగా ఆశ కలిగి ఉండాలి. ఏముండాలంట? ఆశ కలిగి. ఏమంటాడు జక్కయ్యా? ఏమంట? జక్కయ్యకి ఏం కలిగిందంట? ఏం కలిగింది? అందరికీ తెలుసు కదా, బైబిల్ అంతా చదువుతాం కదా. చూడండి, అక్కడ లూకాసు వార్త ఆ మాట మనకు కనబడుతూ ఉంది. ఒక మాట చదివి నేను ముగిస్తాను. 19వ అధ్యాయము 5వ వచనం నుంచి చూసినట్లయితే, యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కనులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఒక్కడే చూడాలనుకున్నాడు. తన కుటుంబానికి కానీ ఏమొచ్చిందంట? రక్షణ వచ్చింది. ఒక్క క్యాండిల్ 100 క్యాండిల్ని వెలిగిస్తుంది, ఆరిపెత్తదా? ఈ రోజులలో పరిస్థితులు ఎట్టున్నాయంటే, ఒక్క విశ్వాసి పోయి 100 విశ్వాసాలు రాకుండా చేస్తుంది. ఎందుకు? నరేంద్ర కుమార్ కాడిగా ఆయనకేం తెలుసు? మాట్లాడేది మనం కాదండి. జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకములో నుండి ఎర్రి వారిని నేను వాడుకుంటాను, లేవనెత్తుతాను అని ఆ యొక్క 1 కొరింథీలో చెప్పబడిన మాటలు జ్ఞాపకము రావా? ప్రభు యొక్క సువార్త, ప్రభు యొక్క రక్షణ సువార్త వెదజల్లబడుతూ ఉన్నప్పుడు నీ వంతు నీవు ఏం చేయాలంట? ఇంక 10 మందిని తీసుకొని రావాలా? నేను కానీ ఏం చేస్తానంటే, హైదరాబాదులో నేను మందిరానికి వెళ్ళేటప్పుడు నాతోటి ఒక 10 మంది ఉంటారు. ఒక్కని కాదు పోయేది, నేను నాతోటి 10 మందిని పట్టుకొని పోతా. అలాగనే నీ జీవితంలో కానీ ఏం చేయాలంట? ప్రభు యొక్క స్వార్థలు ఎక్కడైతే జరుగుతాయి అక్కడికి నీతోటి ఎంతమంది రావాలంట? 10 మంది రావాలి. 10 మందిని వద్దని చెప్పొద్దు. మాట్లాడేది ఎవరంట? ప్రభు మాట్లాడతాడు. జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకములో నుండి ఎర్రివారిని నేను ఏర్పరచుకున్నాను. హల్లెలూయా. అటువంటి గొప్ప పరిచర్య నశించిపోతున్న ఆత్మల కొరకు, నశించిపోతున్న వారి కొరకు ఆ యొక్క మీ వంతు మీరు సహాయపడుతూ ముందుకు సాగినట్లయితే ఈ యొక్క ప్రకాశము జిల్లానే కాదు, హైదరాబాద్ గాని వస్తాడు అయ్యగారు. హల్లెలూయా. ఈ యొక్క ప్రకాశం జిల్లాలోనే కాదు తిరిగేది, హైదరాబాద్ గాని వస్తాడు. ఎప్పుడు అని అంటే మన వంతు మనము సహకరించినప్పుడు, ఆశపడినప్పుడు, ఆ ప్రభువు నన్ను ఒకానొక దినమున పరలోకానికి వెళ్ళినప్పుడు నన్ను అడుగుతాడు, నీ వంతు నువ్వేం చేశావు? అడుగుతాడా లేదా? గ్రహించుకోవాలి. ఈ రాత్రి గ్రహించుకొని ఆ రీతిలో ముందుకు సాగినట్లయితే నీ కుటుంబము ఆశీర్వాదింపబడుతుంది, నీ పిల్లలు ఆశీర్వాదింపబడతారు, నీ యొక్క పరిస్థితులు, నీ ప్రాంతము ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎవరు చేస్తారంటే ప్రభువే చేస్తాడు. హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. థ్యాంక్ యూ అయ్యగారు. దేవుడి మాటలను దీవించును గాక.